దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. 2వ దినవృత్తాంతములు గ్రంథం 20వ అధ్యాయం 20వ వాక్యం. 2 Chronicles chapter 20 verse 20. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. బిడ్డలారా, మళ్ళీ చదువుతున్నాను. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. చదివిన వాక్యాన్ని లేదన్నా లేదా 2వ దినవృత్తాంతాల గ్రంథం 20 లేదక్క, ఆ వచనం లేదా? కిందకి వెళ్ళిపోండి. ఫైనల్లో లాస్ట్ లైన్ అనుకుంటా ఉందా? లాస్ట్ లైన్ కదా, లేదన్నా? మీరు మొదటి దినవృత్తాంతం తీసారు, 2వ దినవృత్తాంతం చూసావా? చూడు ఒకసారి 2వ దినవృత్తాంతాలు లాస్ట్లో ఉంది కదక్క. అది అటు చూస్తే ఎట్ట నన్ను ఏమనుకోవాలండి, అయినా ఏంది నాయన నన్ను మోసం చేసింది ఫోన్ అనుకుంటున్నాయి. బిడ్డలారా, చదివిన వాక్యాన్ని ప్రభు పరిశుద్ధాత్మ మాకు అర్థమైనట్టు బోధించి వాక్యానుసారంగా బ్రతికే ధన్యతనిచ్చి నీతిగల మార్గాలలో మనలందరినీ మన దేవుడు స్థిరపరచును గాక. బిడ్డలారా, 2026 సంవత్సరం మనందరికీ దేవుడు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా చేయబోతున్నాడు. మీరు ఈ సంవత్సరంలో శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నువ్వు నేను కదలకుండానట్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండబోతుంది అని నమ్మితే ఒకసారి ఆమేన్ అనండి. మన చేయి పట్టుకొని నడిపించడానికి దేవుడు మనతో కూడా ఉన్నాడు అని నమ్మితే ఆమేన్ అని చెప్పండి. మీ కన్నీళ్ళు తోడడానికి, నా కన్నీళ్ళు తోడడానికి మన దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. 26వ సంవత్సరాన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. హల్లెలూయా. 2026 సంవత్సరంలో నీ బిడ్డలు బాగుండాలని కోరుకుంటున్నావా, చెడిపోవాలని కోరుకుంటున్నావా? ఏనా తల్లిదండ్రులుగా మనం కోరుకుంటాం, మన పిల్లలు ఈ సంవత్సరం బాగుండాలని కోరుకుంటాం. మరి మనమే మన పిల్లలు బాగుండాలని కోరుకుంటే ఆయన్ని ఆరాధిస్తున్న మనల్ని మన దేవుడు ఎందుకు బాగుండాలని కోరుకోడు? కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మనకు దీవెనకరంగా ఉండబోతుంది, ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. 365 రోజులను దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రతిరోజు తన ప్రత్యేకమైన కృపతో నింపి, కృప వెంబడి కృపతో పోషించి ఆయన మార్గాల్లో మనల్ని స్థిరపరచును గాక. బిడ్డలారా, ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మనం మొదట ఎవరిని నమ్మాలో చెప్తుంది ఇక్కడ వాక్యం. 2026 సంవత్సరంలో మనము దీవించబడినట్టుగా మనం మొట్టమొదట నమ్ముకోవాల్సింది దేవుణ్ణి. అదేంటి పాస్టర్ గారు, మన దేవుణ్ణి నమ్మకపోతే ఎవరు నమ్ముతాం? మనం నమ్మాల్సింది దేవుణ్ణే కదా, మనం ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటాం కదా. అదే అలా చెప్తున్నారంటే, బిడ్డరా, నిజంగా యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ కనుక దేవుణ్ణే ప్రతి సందర్భంలో దేవుణ్ణే నమ్మే పని అయితే అసలు బైబిల్లో దేవుడు ఈ మాట రాయించడు. దేవుడు బైబిల్లో ఈ మాట రాయించాడంటే, దేవుని పేరు పెట్టబడిన బిడ్డలు కూడా సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని నమ్ముకోవడం కాకుండా ఇంకెవరినో నమ్ముకుంటారు. బంధువుల్ని, రథ సంబంధికుల్ని, తల్లిదండ్రుల్ని, కూతుర్ని, కొడుకుల్ని, కోడలని, అల్లుల్ని, కొంతమంది రాజకీయ నాయకుల్ని, కొంతమంది ఉద్యోగస్తుల్ని, కొంతమంది రకరకాలుగా నమ్ముకుంటారు. దేవుని మీద ఆధారపడరు. బిడ్డలారా, 2026 సంవత్సరంలో మనము స్థిరపరచబడాలి, దీవించబడాలి, వేళ్ళు నాటుకొని వృద్ధి చెందాలి. ఒక చిన్న మొక్క బలమైన వృక్షంగా మారిపోతే దాని వేళ్ళు ఎంత లోతులోకి దిగిపోయి పచ్చగా ఫలిస్తుందో అలాగా ఈ సంవత్సరంలో మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఒక పచ్చని వృక్షం వలె 2026లో ఆశీర్వదించబడదుముగాక. దేవుడు మీ కుటుంబాల్ని వేర్లు లోతుకు పాతుకుపోయిన చెట్టు వలె దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మిమ్మల్ని దేవుడు స్థిరపరచునుగాక. అలా స్థిరపరచబడాలనుకుంటే మనము యెహోవాను నమ్ముకోవాలి. కష్టాలు వచ్చినా,
బాధలు వచ్చినా ఖచ్చితంగా వస్తాయి. 2026లో మన కష్టాలు రావని లేదు. 365 రోజుల్లో చీకటి ఉంటుంది, పగలు ఉంటుంది, వెలుగు ఉంటుంది, రాత్రి ఉంటుంది, పౌర్ణమి వస్తుంది, అమావాస్య వస్తుంది. ఈ సంవత్సరం ఎండాకాలం వస్తుందా రాదా? వర్షాకాలం, అన్ని కాలాలు వస్తాయి ఈ సంవత్సరంలో. అన్ని కాలాలు రావడం ఎంత సహజమో మనం దేవుని నమ్మిన బిడ్డలమే అయినా దేవుని నమ్మని వారే అయినా అందరి మీదకి దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు, ఎండని ఉదయింపజేస్తాడు. అలాగే పగలు రాత్రి వాటంతటా వస్తూ ఉంటాయి. అలాగే అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి శ్రమలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు కూడా వస్తాయి. బైబిల్ చెప్పినట్టుగా శ్రమలు వస్తాయి, అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. ఇన్నొచ్చినా బైబిల్ చెప్పేది మీరు యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. మనకు సమస్య వచ్చిన ప్రతిసారి ఏ వైపు చూడాలి? ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వేం చెప్పావు? ఏం చెప్పావు నాకు? ఈ సంవత్సర ప్రారంభంలో ఏం చెప్పావు? నేను నిన్ను భూరాజులలో అత్యున్నతినిగా ఉంచుతానని చెప్పావు. మాట ఇచ్చిన దేవుడు అబద్ధికుడివి కాదు. నీ మాట మీద నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను, నీ వాగ్దానం మీద నేను నమ్మకం పెట్టుకుంటున్నాను. నీ వాగ్దానం నేను గట్టిగా పట్టుకున్నానయ్యా. నాకు నువ్వు కాకపోతే ఎవరున్నారయ్యా? నాకు ఎవరూ లేరయ్యా నన్ను పట్టించుకునేవాళ్ళు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరయ్యా అని ప్రభు దగ్గర మొక్కాళ్ళలోంచి ఆయన సహాయాన్ని కోరుకుంటే వాక్యం చెప్పింది, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని వాడుకొనే దేవుడు మనల్ని ఇంకా స్థిరపరుస్తాడని రాయబడిన. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు మీ దేవుడిని యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. బిడ్డలారా, ఇంత కారులో వస్తా మాట్లాడుకుంటూ వచ్చాం మేము, కూతురు నేను అందరమే. అసలు నెల్లూరులో రెంట్ హౌస్లో ఉండి ఈ అవసరాలన్నీ గడుపుకుంటా అసలు జీవించాలంటే ఎంత ఖర్చులో. సొంత ఇళ్లలో ఉండేవాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు లేవా? ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఎలా సాధ్యం ఇది? వేలకు వేల రూపాయలు ఎలా కడుతున్నాడు దేవుడు? ఎలా చేస్తున్నావు? ఇదంతా ఏం జరుగుతుంది అసలు? బిడ్డలారా, మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటే ఏది ఎలా జరుగుతుందో నీ ఊహ అందనంతగా దీవిస్తాడు దేవుడు యేసు నామములో. అసలు ఇది ఎలా జరుగుతుంది? నేను ఎలా బ్రతకగలుగుతున్నాను? ఎలా జీవించగలుగుతున్నాను? ఇంత సంతోషంగా, సమాధానంగా, తృప్తిగా, సమృద్ధిగా ఎలా జీవించగలుగుతున్నాను? మనకే అంతుబట్టదనమాట. ఆలోచిస్తే భయం వేస్తుంది. ఆయన నీ కొరకు చేసే అద్భుతాలు ఆ రేంజ్లో ఉంటాయి. అసలు ఆ అద్భుతాలు నువ్వు ఊహించలేవు, ఆ అద్భుతాలు అసలు నువ్వు పట్టుకోలేవు, అసలు నువ్వు దాన్ని వివరించి చెప్పలేవు. అందుకే పాట పాడేటప్పుడు నీ గొప్ప కార్యాలు నేను వివరించలేను అని పాడుతుంటారు ప్రజలు. మన పాట కూడా వర్ణించగలనా నీ మధుర ప్రేమ, కొనియాడతరమా నీ కలువరి త్యాగం. వర్ణించగలనా నీ మధుర ప్రేమ. చూసారా? తర్వాత కలువరి ప్రేమలో కూడా కలువరి ప్రేమ, నా నేరములెంచని ప్రేమ, నా బాధలో నెమ్మది, నా బ్రతుకులో పెన్నిది. ఆ పాటలో కూడా ఎక్కడో ఒక చోట వివరించలేను నీ ప్రేమను, ఇదో పాట. వర్ణించలేను నీ రుణమును, తీర్చలేను నీ రుణమును, వివరించలేను నీ చరితను, నీతికి వారసుడా అనే పాట. చాలామంది పాస్టర్ రాస్తారట, ఏమని? అయ్యా నీ ఆశ్చర్య కార్యాలని నేను వివరించలేను. అది ఎందుకు రాస్తామంటే మా కళ్ళతో మేము చూస్తుంటాం కాబట్టి రాస్తాం. దైవజనులు ఎందుకు ఎక్కువ పదాలు నీ ప్రేమను వివరించలేను, నీ కృపను వివరించలేను, నా ఎడలో నువ్వు చూపుతున్న ప్రేమని వివరించక నాకు మాటలు లేవు. బిడ్డలారా, దైవజనులే కాదు, మీరు కూడా, మనం కూడా, అందరం కూడా ఈ నెల్లూరులో ఎలా నడుస్తుంది బండి, ఎలా సాగుతుంది బండి? ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది. ఎలా ప్రభు సాధ్యం ఇది? మనుషులకు అసాధ్యం, నీకు మాత్రం సమస్తం సాధ్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ ఏ కొరత లేకుండా దేవుడు తన సేవకుల్ని నడిపిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, మీరు మీ దేవుడిని యెహోవాని నమ్ముకోండి.
మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. దేవుణ్ణి నమ్మినోడు పడిపోయినట్టుగా, నాశనం అయిపోయినట్లుగా, వదిలివేయబడినట్లుగా బైబిల్ చరిత్రలో లేదు. దేవుణ్ణి నమ్ముకున్నవాడు స్థిరపరచబడ్డాడు. దేవుణ్ణి కాకుండా ఇతరులు నమ్మినోళ్ళు, దేవుని కాకుండా లోకాన్ని నమ్ముకున్నోళ్ళు పిల్లరా దెబ్బలు తిన్నారు. మనమైతే దేవుణ్ణి నమ్ముకొని స్థిరపరచబడాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, ఈ 2026లో అక్క ఇంకా గట్టిగా పట్టుకో, దేవుణ్ణి ఇంకా దగ్గర జరుగు, ప్రతిదానికి ఆయన మీద ఆధారపడు, ప్రతిదానికి ఆయన సలహా తీసుకో, ప్రతి చిన్నది ఆయనతో చెప్పుకో. నీకు నీ దేవుడు, నీ దేవుడు నీకు. మీ ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు, వచ్చినా మిమ్మల్ని ఎక్కువ కాలం చూడలేదు. చెప్తున్నా, మనుషుల మీద ఎవరి మీద ఆధారపడద్దు. ఈ సంవత్సరం మనం అందరం మన యేసయ్య మీదనే ఆధారపడి ఆయనను మాత్రమే నమ్ముకుందుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నమ్ముకోవడం అంటే ఎట్లక్క? ఇంకొక లోతులోకి వెళ్దాం. నమ్ముకోవడం అంటే ఎట్లా? ఏదో ఆదివారం వచ్చి స్తోత్రం స్తోత్రం గుగ్గుళ్ళుట్టి హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా, ఓ గ్లోరీ, ఓ నాయన, ఓ గ్లోరీ, ఓ గ్లోరీ, ఓ గ్లోరు, ఓ గ్లోరు అని ఒక ఆమె, ఇదేంది కొత్తగా చెప్తుంది, గ్లోరీ అని రాక గ్లోరో గ్లోరో అనింది ఒక దగ్గర. ఎఫ్రా ఏమనింది? ఓ గ్లోరో, ఓ గ్లోరో, ఓ గ్లోరో. ఇట్ట కూడా మాట్లాడతారా? సరే మంచిదే, ఆ తల్లికి నోరు తిరక్క అట అనిందిలే. గ్లోరీ 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 గ్లోరీ. ఒక ఆయన గ్లౌరీ గ్లౌరీ అంటున్నాడు. కొత్త కొత్త పదాలు ఉన్నాయి మీకు చెప్పడానికి. గ్లౌరీ గ్లౌరీ గ్లౌరీ, గ్లౌరియో గ్లోరియో. గ్లోరీ అంటే మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ. ఆదివారం వచ్చినప్పుడే గ్లోరీ గ్లోరీ గ్లౌరీ ఎన్ని అనేది. జీవితంలోకి వెళితే దేవుని మీద నమ్ముకోవడం అనేది క్రియలో కనపడదు బిడ్డ. అయితే మన విషయంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే అన్న, మనం ప్రతి చిన్న విషయానికి ఆయన నమ్ముకోవాలి. మీకు కరెక్ట్ ఒక మాట చెప్తా చూడండి. నమ్ముకోవడం అంటే, ఒక భార్య తన భర్తని ఏం చేస్తుంది? భార్య తన భర్తని నమ్ముకుంటుంది. భార్య తన భర్తను నమ్ముకున్న తర్వాత ఇక భార్యకి టెన్షన్ ఉండదు. మా ఓడు ఏదో ఒక పనికి పోతాడు, సాయంత్రం కావాల్సింది తెస్తాడు. వస్తా వస్తా చేపలు తెస్తాడో తెలియదు, వస్తా వస్తా ఫ్రైడ్ రైస్ తెస్తాడో తెలియదు. మా ఓడు ఏదో ఒకటి మాత్రం నా కోసం ఖచ్చితంగా తెస్తాడు. మా ఓడికి నేనంటే ప్రేమ. నిజంగా భార్య కానీ భర్త ప్రేమను కాపాడుకుంటే ఆ భార్య పంట పండిపోద్ది. వాళ్ళు తెచ్చేవులే పెద్ద అనింది దానికి ఒకసారి, కానీ ఇంకా ఆ రోజు నుంచి అవుట్, ఇంకేం దారు. అందుకే అటు అనపాకండమ్మా, ఎవరన్నా ఉంటే అక్కడంతా పెద్దవాళ్ళు లేరు, చిన్నవాళ్ళు ఎవరు లేరు కదా బిడ్డరా. భార్య భర్త నమ్ముకుంటుంది. ఇక భర్త నమ్ముకున్న భార్య ఇంకా ఆలోచన చేయదు. ఏం కావాలన్నా మా ఆయన తెస్తాడులే, ఏం కావాలన్నా మా ఆయన చూసుకుంటాడులే, దేవుడు శాలరీ వచ్చిందంటే మా ఆయన తీసుకొని వస్తాడు. అంటే ఒక భర్తని భార్య ఎలా నమ్ముతుందో అంతకంటే ఎక్కువగా మనం దేవుడిని నమ్ముకోవాలంట. ఆమె అన్న గట్టిగా అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతున్నాక? ఒక భార్య తన భర్తని ఎలా నమ్ముకుంటుందో అలా మనం ప్రతి విషయంలో దేవుడిని నమ్ముకోవాలి, దేవుడిని నమ్మాలి. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు చేస్తాడు, నా దేవుడు చూపిస్తాడు, నా దేవుడు నడిపిస్తాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు నా దేవుడు ఉన్నాడు. ఉదయం మనం వాక్యం విన్నాం చర్చిలో మధ్యాహ్నం. నా దేవుని మందిరం మీద, అబ్బా ఎంత మంచి మాట. ఆ మాట నన్ను చాలా బాగా, ఈ రికార్డ్ డ్యాన్స్ ఆడాను, ఈ రికార్డ్ డ్యాన్స్ ఈరోజు పెట్టారు మనకి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ, చూసారు? నా దేవుడు, నా దేవుని మందిరం, అబ్బా అది అంటే ఆ బాండింగ్ అన్నమాట, ఆ బంధం అట్లా ఉంటుంది. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చేస్తాడు. ఈ మాటలు ఈ సంవత్సరం అంతా మీ నోళ్ళు ఎక్కువ వస్తుండాలక్క. అలా ప్రతిదానికి నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు అని అంటున్నావు అంటే నువ్వు ఆయన నమ్మేవని అర్థం. ఇంకొక అర్థం చెప్తాను, భార్య భర్తను నమ్ముకున్నట్లుగా. 2, పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకున్నట్లుగా. పిల్లలు తల్లిదండ్రుల్ని నమ్ముకున్నట్టు. షారోను, నీకు నోట్సులు కావాలంటే నువ్వు కింద పడి దొల్లాడతావా? షారోను, కింద పడి దొల్లాడి ఇంకేది అయిపోయింది, నేను చదవలేను, నా జీవితం అయిపోయింది, ఇంక నేను ఇప్పుడు పనిచేసి ఎక్కడ పోయి కష్టపడి డబ్బులు సంపాదించి బుక్కులు కొనుక్కునేది, అయ్యో ఓ నాయనా రాత్రిపూట ఆనందం అనుకుని ఏడుస్తుంటానా? షారోనా, ఏం కావాలన్న ఎవరు చెప్పద్దే? బాబా నాకు 4 నోట్సులు కావాలంట. మమ్మీ మా 2 సోపులు కావాలా? మమ్మీ పేస్ట్ కావాలా? డాడీ బ్రష్ కావాలా? నానా బట్టలు కావాలా? డాడీ అది కావాలా? బాబో ఇది కావాలా? బాబాయ్ ఇది కావాలని ఏ అవసరమైన పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంటారు.
ఇప్పుడు మన పిల్లలు వయసుకు వచ్చారు కాబట్టి మా డాడీ వాళ్ళు ఎడదేస్తారు, ఇంత ఫీజు ఎక్కడ కడతారు, మా డాడీకి మేము ఇబ్బంది అయిపోతున్నామని కొంచెం వయసు వచ్చింది, ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చిన్నప్పుడు అవన్నీ ఉండవు. ఎందుకు చేసావు, కట్టలేవా, కట్టు అడగతా ఉన్నారు మమ్మల్ని క్లాసుల్లో, ఏంది నువ్వా అనేది నన్ను హవీలో చిన్నప్పుడు. ఏం డాడీ కట్టకుండా మనం రోజు అడగతా ఉంటే చూసారా మన బాధలు అర్థం కాదు టైంలో. వాళ్ళకి ఏంటంటే మా డాడీ కడతాడు, మాకు ఇబ్బంది ఉంది. అట్లా నమ్ముకోవాలట దేవుడు. మనము దేవుని బిడ్డలు దేవుని అలా నమ్ముకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకున్నట్లుగా, భార్య భర్తను నమ్ముకున్నట్లుగా. ఈ రోజుల్లో ఎవరు నమ్ముతున్నారు సార్ భార్యలు భర్తలనే? ఈరోజు రివర్స్ అయిపోయింది. భర్తలే భార్యలు నమ్ముకుంటున్నారు. ఏంది, భర్తలే భార్యలు నమ్ముకుంటున్నారు. ఇంకేంది అట్టోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మన గురించి అనవలేదులే. కానీ నిజానికి దేవుని చిత్తం ఏంటంటే భార్య భర్తను నమ్ముకోవాలి. భార్య భర్త మీద ఆధారపడి, బిడ్డలారా భార్య ఎప్పుడైతే భర్త మీద ఆధారపడద్దో భర్తకి సంతోషం. అది కొంతమంది తెలియదులే. మహిళా మండలికి ఏం అర్థం కావు. మహిళా మండలి ఏమంటారు, డౌన్ డౌన్ మహిళా మండలి, డౌన్ డౌన్, మమ్మల్ని తొక్కేస్తున్నారు, అంచేస్తున్నారు, వంటింటి కుందెలుగా చేస్తున్నారు అంటుంటారు. పదం లేస్తే మైండ్ లేని మనిషి. మళ్ళీ కానీ బయటికి పోయింది అనుకో, మహిళా మండలి జిందాబాద్, ఇష్టాలు పాస్టర్ డౌన్ డౌన్ అంటే ఎందుకు వచ్చిన బాధ? బైబిల్ ఏం చెప్పింది? పురుషుడికి శిరస్సు, మరి స్త్రీకి శిరస్సు పురుషుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. అలా మనం ప్రతి చిన్న విషయానికి భార్యలు భర్త మీద ఆధారపడి భర్తను నమ్ముకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకుంటారు. ఇలాగే మనము దేవుణ్ణి నమ్ముకుంటే ఈ 2026 సంవత్సరంలో అద్భుతమైన కార్యాలు మీరు చూడబోతున్నారు యేసు నామములో. దేవుడు మీ మనస్సుని మార్చునుగాక. ఒక భార్య తన భర్త నమ్ముకున్నట్లుగా మీరు దేవుని నమ్మేటట్లు దేవుడు మీ కృపను గ్రహించునుగాక. పిల్లలు తల్లిదండ్రులు నమ్ముకున్నట్లుగా మీరు దేవుని నమ్మేటట్లు దేవుడు మీకు కృప చూపునుగాక. ఆ మంచి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఇంకో మాట చెప్పాలంటే ఇంతకంటే ఎక్కువగా మనం ప్రభుని నమ్మాలి, ఆధారపడాలి, ఆనుకోవాలి. నేనైతే అలా ఉన్నానక్క, నిజం చెప్తున్నాను. నా జీవితంలో నుంచి ఒక్కసారి నేను యేసయ్యని పక్కన పెడితే లేదా పక్కకి తీస్తే ఇక చెప్పుకోవడానికి, చూడడానికి, మాట్లాడడానికి నా జీవితంలో ఇంకేమీ లేదు. అంతే. నేను ఇలా ఉన్నానంటే కేవలం దేవుడి దయ, దేవుని కృప. నా జీవితం ఇలా సాగిపోతుందంటే ఎలా చేస్తున్నాం, అసలు ఎలా జరుగుతుంది ఈ నెల్లూరు పట్టణంలో? చాలామందికి డౌటు, పాస్టర్ గారు ఎవరితో చెప్పట్లేదు కానీ ఎడ జరుగుతుందో ఏందో పాపం. నిజమే, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏం చెప్పేది నేను? ఆయన అద్భుతాల మీద అద్భుతాలు చేస్తూ తీసుకెళ్తున్నాడు తప్ప ఒక మనిషికి అసాధ్యం. అక్క, నన్ను చేసిన దేవుడు, నాకు చేస్తున్న దేవుడు. అమలారా, మీకు కూడా ఈ సంవత్సరం దేవుడు చేయబోతున్నాడు. మీరు ఆయన్ని నమ్ముకోండి, మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థిరపరచబడతారు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇది అయిపోయింది. రెండో మాట, మన మాట ఇప్పుడు మన పాయింట్ దేవుని గురించి కాదు. రెండో పాయింట్ చూడండి. రెండో పాయింట్, మీరు ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి. ఇది మన పాయింట్. ఆయన ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని రాయబడింది. బిడ్డరా, కృతార్థులగుదురు అంటే మీరు ఏది అనుకుంటారో, ఏ పని చేయబూనుకుంటారో వాటిని మీరు చేయగలుగుతారు అని అర్థం. కృతార్థులగుదురు అంటే, కృతము అంటే క్రియ. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకున్నావు అనుకో, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. ఎప్పుడో తెలుసా? ఆయన ప్రవక్తలను నమ్ముకుంటే. ప్రవక్తలు అంటే ఎవరక్క? సేవకులు. సేవకులు అంటే పాస్టర్లు. పాస్టర్లు అంటే మీ తండ్రి. బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట ప్రభు నాకు నా మనసులో పెట్టాడంటే, కారులో వచ్చేటప్పుడు నేను ఆలోచించా, తలంతా నొప్పిగా ఉంది బిడ్డ, టీ తాగొద్దామంటే టైం అయిపోయింది. సికింద్రాబాద్కు చాలా అప్పున్నాను నేను. ఆ పోయేసరికి కట్టేసి వద్దాం అనుకుంటే టైం ఇప్పటికే 8 అయింది. ఇంకా తాగేసిపోయారంటే మా వాళ్ళు చూసి ఈ పాస్టర్ మా సార్ టైంకి ఇచ్చేది లేదు ఛీ అని ఎక్కడ నాకు పేరు పెడతారని తల ఇప్పుడు నొప్పుడుతూ ఉంది. నేను ఏదో మైండ్లో వచ్చి ఇసారక్క టీ ఉందని అడుగుతుండా, అంటే ఏదో టీ పెట్టినట్టుగా. బిడ్డరా, అంటే నేను ఎక్కడికొచ్చాను, ఎక్కడ చెప్పాను అన్నమాట. కారులో వస్తా ఆలోచించా, ప్రభువా ఏం చెప్పాలి బిడ్డలతో. తలనొప్పి వల్ల పడుకున్నాను బిడ్డల, తలనొప్పి వల్ల పడుకుని వేయలేకపోయాను. చూసుకోవాలా ప్రభు, ఒక్క మాట గుర్తు చేయి బిడ్డలకు ఏం కావాలి, ఈ కొత్త మొట్టమొదటి రోజు ఏం కావాలి ప్రభు అని నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు కారు ఆపిన తర్వాత నాకు మైండ్ స్ట్రైక్ అయింది. ప్రవక్తలను నమ్ముకుంటే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో నా బిడ్డలకు చెప్పురా ఒకసారి, ఇంకొకసారి చెప్పు. సేవకులు నమ్ముకుంటే ఏం జరుగుతుందో చెప్పు అని దేవుడు నాకు ఒక్క మాట ఇస్తే ఇంకా నడిచి వస్తానే లింక్ వెళ్ళిపోయింది మైండ్లో. దేవుడు నాకు ఒక ఇచ్చేసాడు అనమాట, ఒక వర్తమానం పట్టుకొని వచ్చా. ప్రభు మీకు చెప్పమన్న మాట
నేను చెప్తున్నాను ఇప్పుడు. అదేంటంటే బిడ్డారా, మీరు ప్రవక్తని నమ్ముకుంటే మీరు ఏది చెయ్యాలనుకుంటారో అది చేసి తీరతారంట. అది జరుగుతుంది. అంటే ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టలేకపోతున్నాం బిడ్డలారా, గవర్నమెంట్ వాళ్ళు రావాలి, బిల్లులు ఇవ్వాలి, గందరగోళం కట్టుకోవాలి. ఇంకా నీ మనసులో బలంగా ఉందా ఆశ, నాకు ఒక ఇల్లు కావాలి. బిడ్డలారా, నువ్వు ఏదైతే కట్టాలి చెయ్యాలనుకున్నావో అది జరగాలంటే ప్రవక్తలని నమ్ముకోవాలి అని చెప్పింది వాక్యం. సేవకుల్ని నమ్మాలి, పాస్టర్ గారిని నమ్మాలి, దైవజనుని నమ్ముకోవాలి. ఇదేం విచిత్రం రాశాడు దేవుడు. దేవుణ్ణి నమ్ముకుంటే స్థిరపరచబడతారు, సేవకుడిని నమ్ముకుంటే మీరు చెయ్యాలనుకున్నవి చేస్తారు. అబ్బా, ఈ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ప్రభువా, ఇట్లాంటి మాటలు కానీ బైబిల్ రాయించకపోతే ఎవడోడు పాస్టరా అని ఇంకా అంటారా మమ్మల్ని? విలువ కూడా ఉండదయ్యా మాకు. మమ్మల్ని కనికరించి మా కోసం, ఇట్లా మా లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి మాటలు 4 మాటలు రాయించి పెట్టావు. మీకే మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, 2026 సంవత్సరంలో మీరు అనుకున్నవి అనుకున్నట్లు దేవుడు జరిగించున్నట్లుగా మీరు చేయాల్సింది సేవకుల్ని నమ్ముకోవాలి. సేవకుల్ని నమ్ముకోవాలి. ఆపే లెక్క మళ్ళీ మాట్లాడదామా? సేవకుల్ని నమ్ముకోవాలి, ప్రవక్తలు నమ్మాలి. బిడ్డరా, చెప్పాను కదా, నమ్ముకోవాలంటే నేను చెప్పాను మీకు. నేను భార్య భర్త నమ్మినట్లుగా, పిల్లలు తల్లిదండ్రులు నమ్మినట్లుగా దైవజనుల్ని అంత నమ్మేవాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా? బిడ్డరు, ఇప్పుడు బయట ఏం వాక్యాలు చెప్పంటారా? ఇప్పుడు వాక్యాలు ఎలా చెప్తున్నారంటే, బయట యూట్యూబ్లో ఓపెన్ చేస్తే ఇప్పుడు వాక్యాలు ఎట్లా చెప్తున్నారంటే, పాస్టర్లను అసలు మీరు నమ్మొద్దు. ఏంది? పాస్టర్ని నమ్మొద్దు. ఇప్పుడు భయంకరమైన అబద్ధ బోధకులు వచ్చేసి ఉండారు. అసలు పాస్టర్లు అంతా తినమరిగి ఉండారు. ఏం మరిగి ఉండారు? తినమరిగి. చేసే తక్కువ పని, తిండిపోతానం ఎక్కువ, కరుకులు నడుపుతున్నారు. అసలు పాస్టర్లను నమ్మొద్దు. ఒక ఆయన చెప్తున్నాడు, మీకు రోడ్లో ఎక్కడ పాస్టర్ కనపడ్డా వందనాలు కూడా చెప్పొద్దు. వందనాలు చెప్పారంటే శాపగ్రస్తులు అయిపోతారు మీరు అని. ఒక్కొక్కడు వాడికి ఇష్టం వచ్చినట్టు. సరే, ఓడేమన్నా సంఘం గట్టి సేవ చేసేవాడు అంటే ఉద్యోగం చేసుకుంటా, బైబిల్ ట్రైనింగ్ పెట్టుకొని ఆ 10 మందికి 20 మందికి వాక్యం చేస్తే, సంవత్సరం ఒకసారి 20 మందికి వాక్యం చెప్పుకుంటా, కెమెరా ఒకటి ముందు పెట్టుకొని చెప్తా ఉంటాడు. పాస్టర్లు నమ్మొద్దు. అందరూ తినమరుగుండారు. దొంగలు, తోడేళ్ళు, కురమొగాలు, ఏందేందో లేపి చెప్పి మన బిడ్డలకి మంచి మాటలు నచ్చవు. అయ్యి బట్టలు మన నచ్చుతాయి. అవును, భలే పాస్టర్ కరెక్ట్గా చెప్తున్నాడు. అసలు పాస్టర్లు నమ్మాల్సిన అవసరమే లేదు. దొంగలని మన సంఘంలో లేరు, కానీ బయట ఎక్కువ అయిపోయారు బిడ్డ. సేవకుల్ని తిట్టేవాళ్ళు, సేవకుల్ని అవమానించేవాళ్ళు, సేవకుల గురించి అవమానంగా మాట్లాడుకునేవాళ్ళు, సేవకుల గురించి దారుణంగా ఆలోచించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది మోసం. ఈ మోసాన్ని ప్రజల్లో తీసుకొచ్చింది ఎవరంటే సాతానుగాడే. అయితే దేవుని వాక్యం చెప్పిందాక 2026లో మీరు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీ సేవకులకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా నా నోట్లో నుంచే రాకూడదు నాయన, నాకు సహాయం చేయి. మంచోడైనా చెడ్డోడైనా ఏ సేవకుడైనా నా నోట నుంచి ఒక్క మాట కూడా, ఒక్క సేవకుడు కూడా నేను మాట్లాడకూడదు. నాకు ఆ కృప కావాలి. ఎందుకో తెలుసా? ప్రవక్తలను నమ్ముకుంటే, ప్రవక్తల మీద ఆధారపడితే, ప్రవక్తలు ఆశ్రయిస్తే, సేవకులను ఆశ్రయిస్తే బిడ్డరా, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు, లేదా నువ్వు చెయ్యాలి అనుకున్నవి, ఆగిపోయినవి, సంవత్సరాల తరబడి ఆగిపోయినవి, అవి పరిగెత్తతాయి యేసునామములో లేచి. ఇది దేవుని ప్రవచనం. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరి ప్రవచనం ఇదే? దేవుని ప్రవచనం. ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బిడ్డరా, షూనేమీరాలు తెలుసు కదా మీకు? షూనేమీరాలు ఎవరన్నా? ఎలీషా ప్రవక్త ఆ దారిని వెళుతుంటే ఏం చెప్పింది? అయ్యా, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి. బ్రతిలాడుకుంది, బలవంతం చేసిందని బైబిల్ రాయబడింది అన్నమాట. సేవకుడు ఆమె బలవంతం చేసి తీసుకెళ్ళింది, భోజనం పెట్టింది. ఈ వైపు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మా ఇంటికి, చెప్పండి తల్లి అక్క, ఈ వైపు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి భోజనం చేసి వెళ్ళండి. సార్, నేనున్నాను, మీరు మర్చిపోవద్దు, ఇది మన ఇల్లు అని చెప్పింది. ఇప్పుడు కానీ పాస్టర్లకు ఆ మాట చెప్పాలంటే భయపడిపోతున్నారు మన వాళ్ళు. ఇస్తారక్క, ఆ మాట చెప్పాలంటే ఎందుకు తెలుసా? ఎక్కడ రమ్మన్నాం అనుకో, ఇక ప్రతి నెలకు తగలుకుంటారు. ఇక అట్టటోడు కూడా ఉండాలిలేనా, వాళ్ళ వల్ల ఈ మాటలు వచ్చింది. దేవుని ప్రేమతో రండిని ఆహ్వానిస్తే ఇక ప్రతి నెల 1వ తేదీ ఫోన్లు చేసి, హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్,
సిస్టర్ ఉన్నారా సిస్టర్, అటు వద్దామని సిస్టర్, కొంచెం అటు కలద్దామని ప్రతి నెల ఒకటి తెస్తే ఏమనుకుంటారు, ఇంకా ఇదిగో ఏంది తలకాయ చెప్పి నాకు. ఇట్లాంటి వాళ్ళ వల్ల దేవుని సేవకు కూడా చెడపేరు వచ్చేస్తుంది. అటు కూడా చేయకూడదు. సేవకులు అన్ని రకాల వాళ్ళు ఉన్నారమ్మా. సేవకుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తం చేయని వాళ్ళు ఉన్నారు, ఇటు విశ్వాసుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, దేవుని చిత్తం చేయకుండా తిట్టేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే మనమైతే ఈ 2026 సంవత్సరంలో మనమైతే మనకు ప్రభు చెప్తున్నాడు, సేవకుల్ని నమ్ముకోండి. మీరు అనుకున్నవి, మీరు చేయాలనుకున్నవి, మీరు జరిగించాలనుకున్నవి అవి జరుగుతాయి. కృతార్థులగుదురు. మీరు చేయబూనుకున్న ప్రతి దాన్ని మీరు చేసి ముగిస్తారు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. అంటే దైవజనుని కూడా మనం హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్తుంది వాక్యం. దైవజనుని లైన్లో వరుసలోకి తీసుకోండి, లెక్కలోకి తీసుకోండి అని చెప్తుంది. అక్క నా గురించి అది గొప్ప చెప్పడానికి కాదు, అక్క నా గురించి మీకు గొప్ప చెప్పాలని కాదు, వాక్యం చెప్తున్నాను అనమాట. మనం అన్ని రంగాల్లో దీవించబడాలి. 2026లో నువ్వు ఆర్థికంగా లేవనెత్తబడాలి, 10 మందికి చేతులు దాచాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, నీ బిడ్డల భవిష్యత్తు దీవించబడాలి, కూలిపోయిన కుటుంబాలు కట్టబడాలి, పిల్లల కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలి, నీ పిల్లలు నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండాలి. ఇదంతా దేవుని కోరిక. ఈ సంవత్సరం నువ్వు అది చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆ విధంగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఇదంతా అక్షరాల నెరవేరాలంటే మనము దేవుణ్ణి నమ్మి స్థిరపరచబట్టంతో పాటు ఆయన సేవకులు కూడా నమ్మాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సేవకులు ఏం చేయాలక? నమ్మాలి. నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్దాం. ఎవరు ఆమె? షూనేమీరాలు అక్క. ప్రతిసారి ఆయన నెలలో ఒకసారి వస్తాడో వారంకి ఒకసారి వస్తాడో మనకు తెలియదు. ఆ రూట్లో వచ్చినప్పుడల్లా ఎలీషా ప్రవక్త, డైరెక్ట్గా రాపేద్దాం చేద్దామా? ఎలీషా ప్రవక్త ఆ రూట్లో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట్లో భోజనం చేసి వెళ్తారు. కొంతకాలానికి అంత ఒక ఐడియా వచ్చింది మనకు బైబిల్లో ఉన్న ఈ విషయం అంతా. దైవజనుడు చాలా నడిచి అలిసిపోయి వస్తున్నాడు ఈ ఊరికి, భోజనం చేసి వెంటనే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. రెస్ట్ తీసుకోవడానికి సరైన వసతి మన దగ్గర లేదు. కాబట్టి సేవకుడి కంటే ఏముందయ్యా మనకి, పాస్టర్ గారి కంటే ఏముందయ్యా, మన పాస్టర్ గారు భక్తిగల దైవజనుడయ్యా. ఏమండి నువ్వేమనుకోకపోతే ఒక చిన్న రూమ్ కట్టిద్దామండి పైన. సేవకుల్ని ప్రేమించడం మనకు ఆశీర్వాదం అండి. ఎంతో కష్టపడి వస్తున్నాడండి మన ఇంటికి. ఒక చిన్న ఇల్లు, మంచము, మా పైన రూమ్ కట్టి చిన్న మంచము, దీపస్తంభాలు కట్టామంటే తినేసి కాసేపు పడుకొని ప్రార్థన చేసుకొని స్నానం చేసి ఫ్రెష్గా వెళ్ళిపోతాడు. ఒకవేళ నైట్ పూట ఉన్నా ఇబ్బంది లేదు మనకి. అన్నీ ఏర్పాటు చేద్దామండి పాస్టర్ గారికి అని అంటే, ఆ భర్త ఎంత మంచివాడో, అమ్మాయి నువ్వేం చేసినా మంచిది చేస్తావు, నీ ఇష్టమే కానీ అని చెప్తే వెంటనే దైవజనుడు మళ్ళా ఊరికి రాకముందే బేల్దారి మేసులతో మాట్లాడేసి తన ఇంటి మీద ఏం కట్టింది? మేడగది, రూమ్ కట్టింది. ఎవరి కోసం కట్టింది? సేవకుడి కోసం కట్టింది. అక్క ఈ రోజులో నిజంగా సేవకుడిని ఇట్లా ప్రేమించే వాళ్ళు ఉన్నారంటవా? ఆలోచన చేయండి తమ్ముడు. అన్న దైవజనుల గురించి ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నాకైతే కనబట్లేదు అక్క. నిజంగా తప్పని కాదు, తెలియక కొంత, తెలిసినా కూడా బాధ్యతలను బట్టి కొంత. అక్క దేవుని వాక్యాన్ని వాక్యంగా తీసుకోవాలి నీ గుండెల్లోకి. అప్పుడు 2026లో నువ్వు గొప్ప గొప్ప జయాలు చూస్తావు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఆమంటే డబ్బున్నాం కాబట్టి కట్టింది రూమ్, మనం కట్టలేము. మనం కట్టమునుగా దేవుడు చెప్పేది ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ అనురాగం, సేవకుని నమ్ముకోమని చెప్పింది వాక్యమే. నా కుటుంబం మీదకి ఏది రాదు, ఒకవేళ వచ్చినా నా కోసం ప్రార్థన చేయడానికి మాకు సేవకులు ఉన్నారు. ఆమేనండి. మా గురించి ప్రార్థన చేయడానికి మాకు ఎవరున్నారు? సేవకులు ఉన్నారు. మా పాస్టర్ గారు ఉన్నారు, మా పాస్టర్ గారు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళు పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటా. నా సేవకుడు నా గురించి ప్రార్థన చేస్తే నా కష్టం నుంచి నేను గట్టెక్కుతాను యేసు నామములో. ఇది నీ గుండెల్లో ఉందా? ఆయన ప్రవక్తను నమ్ముకోండి, మీరు కృతార్థులు అవుతారు. బిడ్డారా, భర్త ఓకే అన్నాడు, కట్టేసింది. ఆయన ఒకసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి పైన రూమ్ కనబడుతుంది కొత్తగా. సంతోషంగా వచ్చి 2 వచ్చారో 3 వచ్చారో 10 మంది వచ్చారో మనకు తెలియదు. బిడ్డారా వచ్చి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత అని చెప్తుంది పాస్టర్ గారు, అయ్యా మీరు అలాగే తినేసి కొంచెం కూర్చొని వెళ్ళిపోతున్నారు, రెస్ట్లెస్గా ఉంటున్నారు మీరు, అందుకనే దేవుడి కృపను బట్టి మీకోసం చిన్న రూమ్ కట్టించామయ్యా పైన. అమ్మ అవునా, నా కోసం కట్టించారా? అవును పాస్టర్ గారు, ఒకసారి వెళ్దాం పదండి, అది మీరు వచ్చిన ప్రతిసారి మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి అని భార్యాభర్తలు ఇద్దరు తీసుకెళ్ళి పైన రూమ్ చూపించి చిన్న ప్రార్థన చేసి, బిడ్డరా ఇంకా పాస్టర్ గారికి ఏం కావాలి అన్నీ పైకి వెళ్ళిపోతున్నాయి, ఇంకా పైకి వెళ్ళిపోతున్నాయి. అక్కడే మొత్తం
తన ఇంట్లో ఉన్న ఒక రోజు 2 రోజులు బాగా చూసుకుంటుంది, పంపించేస్తుంది. అలా షూనేము పట్టణం మీద వెళ్ళాల్సిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకొని దైవజనుడు వెళ్తున్నాడు. ఇలా సంవత్సరం జరిగిందా, 2 సంవత్సరాలు జరిగిందా, 3 సంవత్సరాలు జరిగిందా, 5 నెలలే జరిగిందా నాకు తెలియదు కాలం. అయితే ఒకరోజు వచ్చింది. ఎలీషా ప్రవక్త గెహజీని పిలిచాడు. గెహజీ, ఒకసారి ఆమెను పిలిచిరాపో, మన ఇంటి కింద ఉన్న సిస్టర్ని పిలిచిరా అంటే కింద పోయి పిలిచాడు. అమ్మా, మేము పాస్టర్ గారు పిలుస్తున్నారమ్మా. పైకి వచ్చి చక్కగా అక్కడ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. అప్పటికే కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో వచ్చినప్పుడు దైవజనుడు ఉండిపోతున్నాడు. అన్ని సంవత్సరాలు దైవజనుడు ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నా కింద నుంచి పైకి వచ్చింది ఆమె. వచ్చి బైబిల్ రాయబడింది, ఆమె వచ్చి ఇంటి వాకిట నిలువగా. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడ నిలబడిందటనా? ఇంటి వాకిట. అంటే రూమ్లోకి పోలా, బయట నిలబడి పాస్టర్ గారు చెప్పండి అని బయట నుంచి అడుగుతుంది. ఇక్కడ మనకేం కనపడుతుందంటే, పాస్టర్ గారు అంటే మొట్టమొదటి రోజు ఆమెకి ఏ గౌరవం అయితే ఉందో, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దైవజనుడు అంటే ఆ మనసులో గౌరవం అట్లాగే ఉంది. మన రోజుల్లో పాస్టర్ గారితో స్టార్టింగ్లో బాగా ప్రేమగా మాట్లాడతారు, సార్ 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 అంట. ఒక్క నెల అయిందనుకో, ఏంది ఆయన అంటారు పక్కన వాళ్ళతోటి. ఏందక్క, ఏమన్నా న్యాయం అక్క, దీవెనక్క నీక, ఏంది ఆయన ఈ మధ్య మాట్లాడుతుంటాడు సారు, ఆయన ఈయన ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి, ఏంది మనోడు ఈ మధ్యకాలంలో మెల్ల మారిపోతున్నాడు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బయట. మీరు కాదు లెక్క, మీరు కాదులే, బయట వాళ్ళు సేవకుల్ని బాగా అవమానంగా మాట్లాడుకుంటున్నారు. అసలు అక్క, అందుకే దీవెనలు లేవు మన బిడ్డలకి, తెలుసా? ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలక్క. మనం ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నా సేవకులు నమ్ముకోండి, మీరు కృతార్థులవుతారు. వారిని మీరు ప్రేమించి గౌరవించి మీరు వారి మీద ఆధారపడి వారిని నమ్ముకుంటే, సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దైవజనులను ముందు పెట్టుకొని, సేవకులను ముందు పెట్టుకొని వారి ద్వారా మీరు కొన్ని కార్యములు జరిగించుకుంటే, నేను పిలిచిన నా సేవకుడిని బట్టి నేను మీ కార్యాలు ఆశీర్వాదకరంగా మారుస్తాను యేసు నామములో. మీరు అనుకున్నవి జరిగిస్తాను. మీరు ఏమనుకుంటారో అవి జరుగుతాయి. ఎప్పుడు? సేవకులని నమ్మినప్పుడు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాస్టర్ మీద జోకులు వేసుకుంటూ తిరిగితే, పాస్టర్ల కిండలు వేస్తూ ఉంటే, పాస్టర్ గారు మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటుంటే, పాస్టర్ గారు కొంచెం బాగా మాట్లాడు, ఇట్లా మాట్లాడతాడు, నత్తి మాటలు వస్తాయి, నవ్వుతూ ఉంటాడని ఇలా నవ్వుకుంటూ ఉండేది అనుకోండి, ఇక ఏం జరగద్దు, ఇక నేను చెప్పాలే, మనకు తెలుసు. సేవకుల్ని నమ్ముకున్న వాళ్ళు అనుకున్నట్టు పొందుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే, సేవకులు ఎగతాళి చేసి అవమానించి మాట్లాడేవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు, నిలబడిపోతారు పూర్తి దూరంగా. అందుకే ఈరోజు దేవుడు ఈ మొట్టమొదటి రోజు రాత్రి 2026 జనవరి 1 మొదటి రోజు సాయంత్రం ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, మీరు కృతార్థులవుతారు. బిడ్డలారా, వాకిట్లో వచ్చి నిలబడింది ఆ తల్లి. చెప్పండి దైవజనుడా, అమ్మా, ఇంతకాలం మా మీద ఇంత మంచి ప్రేమ చూపించావమ్మా, నువ్వు దీవెనక్క ఏ ప్రేమ చూపించావు? ఇంత మంచి ప్రేమ మా మీద చూపించావమ్మా. అమ్మా, ఏం కావాలి నీకు, కోరుకో, ప్రార్థన చేస్తా అన్నాడు దైవజనుడు. ఏం కావాలో కోరుకో, ప్రార్థన చేస్తా. అయ్యా దైవజనుడా, దేవుడు నాకు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు. ఆమేనండి. పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అయ్యా. కానీ నా బంధువుల్లో నాకు విలువ లేదు అంటే అర్థం ఏంటి? నా బంధువులంతా నన్ను ఏమంటున్నారంటే, అది గొడ్రాలు అంటున్నారు, అది గొడ్డుబోతు అంటున్నారు. పిల్లలు లేరయ్యా, నాకు అదొక్కటే కొరత ఉండేది, ఇక పెద్దదాని అయిపోయానులే అయ్యా, పెద్దదాని అయిపోయాను, కాకపోతే నాకు అదొక్కటే ఉండేది. అమ్మా, సేవకుడిగా నేను చెప్తున్నాను విను, వచ్చే ఏడాది ఇదే నాటికి నీ చేతుల్లో పండంటి మగబిడ్డ ఉంటాడు. అబ్బా, వచ్చే ఏడాది ఇదే నాటికి నీ చేతిలో పండంటి మగబిడ్డ ఉంటాడు అని అన్నాడంతే. దేవుని చిత్తం నెరవేర్చబడాలి పాస్టర్ గారు. సరే వెళ్ళమని ప్రార్థన చేసి పంపించేసి వెళ్ళిపోయాడు. బిడ్డలారా, మనం బైబిల్లో చూస్తే సరిగ్గా అదే సంవత్సరం, నెక్స్ట్ సంవత్సరం అదే డేట్కి దైవజనుడి చేతిలో బిడ్డని పెట్టి ప్రార్థన చేయించుకుంటుంది. కుర్రం కాదు, 30 సంవత్సరాలు కాదు, అప్పటికే ఆమెకి 50 సంవత్సరాలు దాటిపోయాయి. ఆ పిల్లోడు చనిపోయినప్పుడు వాళ్ళ నాన్న గురించి ఏం రాశారు తెలుసా? ముసలి వాడని రాయబడింది బైబిల్లో. ఆ అబ్బాయికి, వాడికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల లోపల వచ్చినప్పుడు వాడికి తలనొప్పి, విపరీతమైన తలపోటు. నా తలపోయనే,
నా తల పోయనే అని ఏడుస్తాడు వాడు పిల్లవాడు. 10 సంవత్సరాల వయసు బిడ్డ, 5 నుంచి 10 లోపల వయసు రాయలేదు, చిన్న బాలుడు చిన్నవాడు అని రాశారు బైబిల్లో. ఎత్తుకొని పోయిందంట ఆ బిడ్డని దైవజన యాజకుడి దగ్గర, దైవజన దగ్గరికి ఎత్తుకొని చేతుల మీద ఎత్తుకుపోయిందని చాలా చిన్నోడే బిడ్డరా. అంటే ముసలి వయసులో 50 సంవత్సరాల వయసులో సేవకుడిని గౌరవించి, సేవకుడిని ప్రేమించి, సేవకుని నమ్ముకున్నందుకు ఆ తల్లి గర్భానికి దేవుడి శక్తినిచ్చాడు యేసునామంలో. ఆల్రెడీ స్త్రీ ధర్మం ఆగిపోయిన తల్లి గర్భంలో మరలా పిండాన్ని లేదా గర్భాన్ని రిపేర్ చేసి ఆమె ఇంటిలో ఉన్న అవమానాన్ని దేవుడు తీసేశాడక. అసాధ్యమైన కార్యాలు సాధ్యం అవ్వాలంటే సేవకుడికి నీ ఇంట్లో గౌరవం ఉండాలా, సేవకుడికి నీ హృదయంలో ఏముండాలి, గౌరవం ఉండాలి. బిడ్డలారా, దేవుడిలాగా పూజించకూడదు. మనం పాస్టర్ని పూజించాల్సింది కేవలం దేవుణ్ణి. సేవకుడిని గౌరవించాలి, ప్రేమించాలి, అభిమానించాలి. దేవుడి స్థానం ఈ భూలోకంలో మనం ఎవరికే ఇవ్వకూడదు. ముత్తుకూరులో ఒక ఇల్లు ఉంది, ముత్తుకూరులో వాళ్ళు దేవుని మందిరికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు మనం ముత్తుకూరులో సభలు పెట్టేవాళ్ళం కదా, మరి మెమరనక గ్రౌండ్లో మనం సభలు పెట్టేవాళ్ళమే. సభలు పెట్టేటప్పుడు వాల్ పోస్టర్లు అతికిస్తాం కదన్నా, సభల వాల్ పోస్టర్లు అతికిస్తాం. వాళ్ళు ఏం చేశారంటే నాకు తెలియకుండా పాస్టర్ అని అడిగి ఒక వాల్ పోస్టర్ తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుంటాం కదా, ఆడ తగిలించుకున్నారు వాల్ పోస్టర్ని. నేను ఎట్లా తెలుసా, వాల్ పోస్టర్లో ఇట్లా వాక్యం ఫోటో దిగుంటా, ఆ ఫోటో పెట్టుకుని వాళ్ళు ఆడ కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రార్థన ఎవరు చేస్తుంటారు, దేవుడు చేస్తే ఇస్రాయల్ పాస్టర్ చేస్తున్నారా? పాప ఇస్రాయల్ పాస్టర్ బైబిల్ పట్టుకొని ఎట్టున్నాడు వాక్యం చెప్పిన ఫోటో ఆడ కళ్ళు మూసుకొని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇస్రాయల్ పాస్టరా నా ప్రార్థన, నేను కుటుంబాలు దర్శించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళేకి నేరుగా పెట్టుకున్నారు వాల్ పోస్టర్. నాకు బాధేసింది, ఈ మనిషి అని చెప్పాలి కదా, ఈ మనిషి ఎందుకు చెప్పలేదు? ఏం పాస్టర్ మీ పని అంటే, అయ్యా వాళ్ళు మామూలు కావాలి, నాకేం తెలుసు దేవుళ్ళగా పెట్టుకుంటారని. కొత్త వాళ్ళు, కొత్త బిడ్డలు తెలియదు వాళ్ళకి, పట్టణం లాగా తగిలించుకున్నారన్నమాట ఇస్రాయల్ పాస్టర్ని. ఏందని ఈ పని అంటే, దేవుడి దగ్గర సార్, దేవుడికి అయితమే కదా, దేవుడికి అయితమా నేనున్నాడనా అటు చేయకూడదన్నా. మనము దైవజనుణ్ణి దేవుణ్ణి బట్టే మనం ప్రేమించాలా. ఆమేనండి. మీకు దేవుడు ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు, తండ్రిలాగే చూడాలి, తండ్రి స్థానమే ఇవ్వాలి మనం దైవజనుడికి, అంతేగాని దేవుడి స్థానము తండ్రికి ఇవ్వకూడదు. దేవుడే దైవజనుడు, దైవజనుడే తండ్రే. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, మా డాడీ నేను దేవుడిలో చూస్తానా? ఏం దినక మా నాన్న స్థానం నాన్న వరకే, దేవుడు వరకు. అది దేవుడు అంటే ఇంక ఎటర్నల్, ఆయన కొరకు ఏమైనా చేస్తాం, ఏమైనా అయిపోతాం మనం. సేవకుడిని కొంతమంది మరీ అతి దేవుడిని తీసి పక్కన పెట్టి దేవుడి స్థానంలో పెడతాం. మా పాస్టర్ స్వామి మన పక్క కాదులే, కొంచెం మనం ఇటు పోయాం అనుకోండి ఒంగోలు పక్కకి, దేవుళ్ళనే పాస్టర్లు దేవుళ్ళు చేస్తుంటారు. తప్పది. తండ్రి స్థానం మాత్రమే మనం ఇవ్వాలి. అలాగని కూరలో కరేపాకు తీసేయమని కాదు బిడ్డలారా, దేవునిగా మనం నమ్ముకోవాలి. దైవజనుని తండ్రిలా ప్రేమించి ఇంట్లో గౌరవం ఇవ్వాలి, మన హృదయంలో గౌరవం ఇవ్వాలి. ఎవరైతే దైవజనుడి విలువ ఎరిగి ప్రవర్తిస్తారో 50 సంవత్సరాల గర్భాలు తెరవబడతాయి యేసునామంలో. సంవత్సరాలుగా ఆగిపోయిన మీ ఇళ్ళు కట్టబడి ముగిస్తాయి యేసునామంలో. సంవత్సరాలుగా పేరుకుపోయిన అప్పుల్లో నుంచి మీరు బయటపడతారు యేసునామంలో. ఆ సంవత్సరాల తరబడి ఎంత వెతికినా రాని ఉద్యోగాలు నీ దైవజనుడికి నువ్వు విలువ ఇవ్వడంలోనే స్టార్ట్ అయిపోతాయి యేసునామంలో. మంచి ఉద్యోగాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతంత మాత్రమే జరుగుతున్న వ్యాపారాలు యేసునామంలో తారా జువల లేస్తాయి పైకి. ఎప్పుడు సేవకుల్ని నమ్ముకుంటే, ప్రవక్తల్ని నమ్ముకుంటే కృతార్థులు అవుతారు. అక్క, ఈ మొట్టమొదటి రోజు ఒకసారి చెక్ చేసుకో. లైవ్లో ఈ మాట, వీడియోలో ఈ మాటలు చూస్తాను పెట్టారా. మీరు ఏ మందిరమైనా అయ్యుండొచ్చు. ఒకవేళ మీ దైవజనులు ఓరకే మీరు తిట్టుకుంటా ఉంటే అది మీకు తర్వాత రోజులు ఇబ్బందిగా మారిపోదు బిడ్డ. 26లో మనం తీర్మానం చేయాలి దేవుడితో, దేవా నిన్ను నమ్ముకొని నా జీవితంలో స్థిరపరచబడాలి, నీ సేవకుని నమ్ముకొని నేను అనుకున్నవన్నీ నెరవేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, 50 సంవత్సరాల గర్భం పండింది, చక్కని మగబిడ్డను దేవుడిచ్చాడు. అంకే ఆమె అవమానం కొట్టివేయబడిపోయింది యేసునామంలో. ఇలా చెప్పుకుంటా పోతే బైబిల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. సేవకుల మూలంగా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. సేవకులను గమనించినందుకు అసలు కొందరు వ్యక్తులను దేవుడు మర్చిపోలా. దైవజనులను ప్రేమించిన, సంఘాన్ని ప్రేమించిన, సేవను ప్రేమించిన ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు చెప్పు? ఎవరు విడిచిపెట్టాడు? అందుకే
ఈ రోజు నుంచి మనం ఒక మంచి తీర్మానం చేసి దేవుణ్ణి నమ్మి స్థిరపరచబడాలి, సేవకులు నమ్ముకొని కృతార్థులు అవ్వాలన్న తీర్మానం మన గుండెలో దేవుడు నమ్మకంగా స్థాపించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొత్త పాట పల్లవ పాడేసి కొంచెం 2 మాటలు చెప్పుకొని ముగించేసుకుందాం బిడ్డ. కొత్త పాట 2 మాటలు పాడి మనం ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తలే దీంట్లో పెట్టచ్చు కదా, పైన పెట్టచ్చు కదా, అది ఓకే తల్లే. ఇప్పుడు ఫోన్ దేని పెట్టున్న వైరు అక్కడ వస్తారు, ఇక్కడ పెట్టకూడదా, పైన మిక్సర్లో పెట్టు, తీసి ఇక్కడ పెట్టు, ఈ చివర పెట్టు, ఇది ఇక్కడ ఆడ చూసి పెట్టుకో. ఇప్పుడు సౌండ్ పెట్టు, అది లేపు కొంచెం, అది సాధ్యము చేయగలవు. పాడదాం. ఎక్కువ పెట్టాలి, ఎక్కువ పెట్టు, ఎక్కువ పెట్టు. ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు యేసయ్యా. ఎండిన భూమిలో నదులు పారజేసెదవు యేసయ్యా. సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొను వాడవు. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా, అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. చప్పట్లు కొట్టి అక్క సేవకుని నమ్మడం ప్రారంభించాలి ఈ సంవత్సరం. ఏంటో ఏదో లక్షల కోట్లు అని కాదు, గుండెల్లో ప్రేమ, నీ ఇంట్లో గౌరవం సేవకుడికి. ఇంతవరకు ఒకవేళ అటు ఇటు ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఈ సంవత్సరంలో ఇక మీదట దేవుని మాట తీసుకక్క అసాధ్యాలు సాధ్యాలుగా నీ జీవితంలో దేవుడు మారుస్తాడు యేసునామములో. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. ఘనుడా నీవే, నీ నీతిని బట్టి ఉపదేశ క్రమమొకటి ఘనపరిచావే, గొప్ప చేసినావే. రాళ్ళ వంటి మనసులే ఉపదేశ సారముతో నింపబడు. సౌండ్ పెట్టాలి పాటకు లైట్ గా, బేస్ తగ్గించుకో, పాటకు బేస్ తగ్గించుకో చాలు. సారముతో నింపబడుచుండగా ఆమేన్. ఉజ్జీవముతో నింపితివి, అరుదైన ముత్యాలుగా మార్చుకొంటివి. ఉజ్జీవముతో నింపితివి, బహు అరుదైన ముత్యాలుగా మార్చుకొంటివి. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. ఎన్నటికి లేదయ్యా, నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన ధీరుడా,
అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అక్క ఈయనక వాక్యం ఈరోజు మనకి ఏం చెప్తున్నాడు దేవుడు? ప్రవక్తల్ని నమ్ముకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? కృతార్థులవుతారు. శూన్యమీరాలు 50 సంవత్సరాల వయసులో అన్న ఒక్క మాట సమాధానం చెప్పండి. ఒకవేళ దైవజనుని తన ఇంట్లో చేర్చుకొని దైవజనుడికి మేడగది కట్టకుండా ఉంటే ఆమెకి పిల్లలు పుట్టేవాళ్ళక్క? పుట్టరు. కాబట్టి నీ ఇంట్లో ఆగిపోయిన కొన్ని కార్యాలు ముందుకెళ్ళాలంటే, జరగాలంటే, నీ కార్యములు జరిగి తీరాలంటే ఖచ్చితంగా నీ హృదయంలో కూడా దైవజనుడి గౌరవం ఉండాలి, నీ ఇంట్లో కూడా దైవజనుడి గౌరవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒక పని ప్రారంభించేటప్పుడు సేవకుడికి చెప్పి ప్రార్థన చేయించుకుంటే అది మీకే మంచిదన్నా. ఇప్పుడు ట్రెండ్ ఎలా మారిపోయిందంటే అన్నీ జరిగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్తున్నారు పాస్టర్ గారికి. అన్నీ చేసేసి లాస్ట్లో ఒక మాట చెప్తున్నారు. తప్పలేదు, ఇబ్బంది లేదు. కానీ అట్ట కాదు. దైవజనుడికి మన ఇంట్లో గౌరవం ఉంటే మనం చేసే ప్రతి చిన్న విషయాన్ని ఇలా చేయాలనుకుంటున్నాం పాస్టర్ గారు, ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టండి. సార్ ఇలా చేయొచ్చా అన్న, ఇలా చేయొచ్చా, మంచిదేనా, మనం ఎట్లా చేయాలి దీని సంగతి, ఒక చిన్న మాట అడిగి ప్రార్థన చేయించుకొని చేస్తే దైవజనుడు కూడా సంతోషం ఉంటుంది. నా బిడ్డ నన్ను అడిగి ప్రార్థన చేయించుకున్నాడు, ప్రభువా నా బిడ్డ ఏదైతే అడుగుతున్నాడు దాన్ని చెయ్యని సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడు. అమ్మా, మీ ఆత్మల కోసం కష్టపడే మీ ఆత్మీయ తండ్రిని మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? మీరు ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? అందుకే బైబిల్లో ఏముందంటే, మీ ఆత్మలను కాయుచున్నవాడు ఆ పనిని దుఃఖంతో చేయకుండానట్టు చూసుకోండి. మీ ఆత్మలు కాసేవాడు సంతోషంగా కాయాలి. తర్వాత మీ ఆత్మీయ తండ్రి మీ ఆత్మల గురించి దేవునికి లెక్క చెప్పాలి. మిమ్మల్ని అందరి గురించి నేను లెక్క చెప్పాలక్క దేవుడికి. కాబట్టి ఆ పనిని నేను దుఃఖంతో చేయకూడదంట, సంతోషంగా నేను చేసేటట్టు మీరు నన్ను చూసుకోవాలంట అని చెప్పింది బైబిల్. మీ ఆత్మలు కాయువారు దుఃఖముతో ఆ పని చేయకున్నట్లుగా మీ ఆత్మల గురించి దేవునికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు కనుక వారిని ఆ పని దుఃఖంతో కాక సంతోషంతో చేసేటట్టు చేయండి, చూసుకోండి. బిడ్డలరా, మీరే కాదక్క, నా సంగతి కూడా చెప్తా నేనండి, నా సంగతి కూడా చెప్తా. దేవుడు మనకి ఇంతకాలం ఎందుకు ఆత్మల్ని పంపించలేదో నాకు ఈ మధ్యకాలంలో ఒక సంగతి అర్థమైంది. చెప్తా, నేను ఇబ్బంది ఏం లేదు, నాకు సిగ్గుండదు, బిడ్డలతో మీతో చెప్పుకోవాలా. నేను చిన్నప్పుడు నుంచి ఏ వాక్యాలు విన్నానంటే, నేను విన్న ఉపదేశాలు ఎట్లా ఉన్నాయి తెలుసా? విశ్వాసుల్ని ఇంటి బయటే ఆపేయాలి, విశ్వాసుల్ని ఇంటి లోపలికి రానియకూడదు, లేదా విశ్వాసులతో రిజిడ్గా ఉండాలి. ఎంతవరకు అంటే అంతవరకే ఉండాలి. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు. మనం అట్లా ఉంటేనే విశ్వాసులు మనం అంటే భయం ఉంటుంది అని ఈ ఒక బోధ ఉందమ్మా, ఎందుకు ఇంకూ చెప్పుకోకూడదు. వాళ్ళ బోధ నేను బాగా వినేవాడిని అనమాట. ఓహో, విశ్వాసుల్ని మనం అంత ఖండితంగా చూడాలేమో, విశ్వాసులు అంత గట్టిగా చూడాలేమో, మనం ఎక్కడ ఆపేస్తేనే వాళ్ళ దేవుళ్ళు అంత బాగుంటారేమో, ఎంత కఠినంగా మాట్లాడితే వాళ్ళు అంత గట్టిగా దేవుళ్ళు ఉంటారేమో. నిజమే కదా? మనం మనం ఏంది ముదిగారం చేసేది విశ్వాసులే. వాళ్ళు అసలు నువ్వు బయటికి వస్తే గడ గడ వనకాల అని చెప్పేవాళ్ళు వాక్యాల్లో. నేను ఎంటా ఉండేవాడిని చిన్నప్పుడు. ఓహో, ఇట్లా ఉండలేము, మనకి ఎందుకు వచ్చిన బాధలే, మనకు సేవ ఉందా పాడుందా, వాళ్ళ బాధలు ఉందా అనుకునేవాడిని చిన్నప్పుడు. ఆ వాక్యాలు వెంట బిడ్డరా, ఆ మాటలు వెంట పెరిగాను కాబట్టి నా మైండ్ అంతా ఏమనుకోపోయింది తెలుసా? విశ్వాసులు సేవకుని చూస్తే ఏమవ్వాలి, ఎట్టుండాలా? వణకాల, గడ్డ 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 వణకాల. గడగడ వణకాలంటే తల్లి అమ్మ అంటే వణకరు. ఏమన్నా ఏంది ఈ మధ్య మారింది, ఉంటే కరెక్ట్గా ఉండు, ఓవరాక్షన్ చేయబాకు, ఎట్టుండాలా? పవర్ఫుల్గా ఉండాలా. మన ముఖం ఎప్పుడు సైతాన ముఖంలాగా ఉండాలా. మనుషులకి ముఖంలో కళ ఎట్టుండాలి తెలుసా? 24 గంటలు అదొక రకంగా కోపం ఉండాలా పాస్టరు, అప్పుడు విశ్వాసం వణకుతారు. విశ్వాసం వణకాల, అది మనం నేర్చుకున్న వాక్యం అని ఉండేది. బిడ్డలు మీరు నమ్మరమా? 2012 సంవత్సరం నుంచి 2017 దాకా ముత్తుకూరులో ఉన్న బిడ్డలను అసలు నేను ప్రేమించలా. అది తప్పు అనుకునేవాడిని నేను. అట్లా ప్రేమించకూడదు. వాళ్ళు ఎప్పుడు నేను తిట్టాలంటే నేను వాళ్ళకి దూరంగా ఉండాలి. నేను వాళ్ళని తిడితేనే వాళ్ళు దేవుళ్ళో ఉంటారు. ఇప్పుడు ఇంకో ఒక సామెత ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు సామెత టైంకి.
నోరు మంచిదైతే ఊరు మంచిది. తర్వాత ఏదో ఉందన్న, నువ్వేం పోస్తావో వాళ్ళు కూడా నీకు అదే పోస్తారని ఒక సామెత. ఇప్పుడు ప్రవక్తలు నమ్ముకోండి మీరు కృతార్థులు అవుతారని దేవుడు చెప్పాడు. ఇప్పుడు విశ్వాసులు ప్రవక్తను నమ్ముకోవాలంటే, విశ్వాసులు సేవకుడిని నమ్మాలంటే, సేవకుడు బిడ్డల్లా చూస్తే కదా నమ్ముతారా? విశ్వాసుల్ని ఒక దైవజనుడు తన పిల్లల్లాగా చూసుకుంటే అప్పుడు వాళ్ళకి ప్రేమ కలుగుతుంది సేవకుడి మీద. నేనేం ఏ మొహం వేసుకోను, నేను అదొక రకమైన మొహం వేసుకొని వాకింగ్ అని తీస్తే బుల్లెట్లే AK-47 పలానా వ్యక్తిని టార్గెట్ చేయాలి ఈరోజు వాక్యం అనుకుంటే రాసుకునేవాడిని. ద్వితీయోపదేశకాండం 33:4 ఇది పెద్ద బుల్లెట్, ఇది లాస్ట్లో వేయాలా, చిన్న బుల్లెట్ రాద్దాం. కీర్తన 23:4 ఇది చిన్న బుల్లెట్, ఇంకా చిన్న బుల్లెట్ ఉంటే ఈ విధంగా ఎతికి రాసుకునేవాడిని. ఇక ఆదివారం బేలస్తా ఉంటే ఎవరు కూడా సంతోషంగా ఉండేవాడు కాదు. నా కర్మ, ఈడొకడు దొరికాడు మాకు అని అనుకునేవాళ్ళు. మేము గట్టి చెప్పేవాడిని, నేను బిడ్డ అట్లా తిట్టేవాడిని. అప్పుడు దేవుడు ఏమనుకున్నా తెలుసా, ఒరేయ్ నా బిడ్డల విలువ నీకు తెలిసేదాకా నీకు ఆత్మలను పంపిస్తే ఒట్టు అన్నాడు దేవుడు నాతోటి. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ విషయం. నీకు బిడ్డల విలువ తెలిసేదాకా నీకు ఆత్మలను పంపించాడు అనుకో, చల్లా పల్లా కొట్టేస్తావు నువ్వు. అమ్మ అప్పటికి నాకు దేవుడు ఇచ్చాడమ్మా. ముత్తుకూరులో 100 మంది అయ్యారు. మొత్తం 100 మందిని కొడితే ఎడబోయేది తెలుసా, చల్లా పల్ల అయిపోయారు అంతే. లాస్ట్కి 10 మంది చేరారు. మళ్ళా నాకు అంటే అక్క చెప్తున్నా చూసారా, దైవజనులు చెప్పిన వాక్యాలు అట్లా పనిచేస్తాయి విశ్వాస సేవకుల్లో. మేము విన్న వాక్యాలు అటు ఉండి నేను కావాలని చేయలేదని దేవుడు తెలుసు కాబట్టి మళ్ళా దేవుడు నన్ను కనికరించాడు. ఆమేనండి. నేను తెలిసి చేస్తుంటే దేవుడు నన్ను ఒప్పుకోడు. నేను అదే నిజం అనుకొని చేశాను కాబట్టి నన్ను క్షమించాడు దేవుడు. రే నాకు బిడ్డల విలువ తెలిసేదాకా నీకు ఇవ్వకూడదని మొత్తం ఎక్కడక్కడ ఆపేశాడు. నాకు విశ్వాసాల మీద బిడ్డలు అన్న మమకారం ఎప్పుడు కలిగిందో తెలుసా, హవీలా హదస్స పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత నాకు తెలిసిందక్క. వాళ్ళు చిన్నపిల్లగా ఉన్నంత వరకు నాకు అర్థం కాల. వాళ్ళు ఎప్పుడైతే ఎదిగి వయసుకు వచ్చారో వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు నా పట్ల. అప్పుడు నేను వాళ్ళని తిట్టినా కొట్టినా అన్న కూడా కొట్టలేకపోతున్నా, తిట్టలేకపోతుండా. అప్పుడు కోపంతో ఒకరోజు మాట్లాడకుండా ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి ఏడస్తారు డాడీ అని వస్తే మళ్ళీ వాళ్ళు చేర్చుకుంటున్నా. అప్పుడు దేవుడు ఒక్కొక్కటి నాతో మాట్లాడతారు, రే నీ కడుపును పుట్టిన బిడ్డలను అయితే నువ్వు క్షమించేస్తున్నావు అంటే నేను నీకు ఇచ్చిన బిడ్డలు నీ బిడ్డలు కదా, నువ్వు ఈ బిడ్డల కంటే ఆ బిడ్డలను ఎక్కువగా ఎంచుకోవాలరా. ఈ బిడ్డలు పెళ్ళి అయితే నెత్తి మీద టొయ్యి పెట్టిపోతారు. నీకు లాస్ట్ దాకా నేను చూసుకునే బిడ్డలు ఎవరు తెలుసా, నేను ఇచ్చిన బిడ్డలే నిన్ను చూసుకుంటారు. రేపు నిన్ను సమాధి పెట్టి మోసేది ఎవరో తెలుసా, నేను నీకు ఇచ్చిన బిడ్డలే మోస్తారు. వీళ్ళు కాదు, నీకు వీళ్ళ కంటే ఎక్కువగా నువ్వు వాళ్ళని చూసుకోవాలా. గట్టి చెప్పు హల్లెలూయా. ఎప్పుడైతే నా కూతుర్లు పెరిగి పెద్దోళ్ళు అయ్యారో అప్పుడు ఒక్కొక్కటి నాకు అర్థమైపోతా వస్తుంది. దేవుడు నన్ను 2024-25 ఇదే కదా 24 పోయిన సంవత్సరం ఇచ్చే క్రమక్రమంగా ఒరే అసలు విశ్వాసం ఎప్పుడు మనం అనుకోకూడదు. నా బిడ్డలు అనుకోవాలి, నా బిడ్డలుగా ఉండాలి అనుకోవాల్సిన వాటిని నేను ఇచ్చి అనుకున్నాను ఏందని బిడ్డ నిజం చెప్పాలంటే. అందుకే 2025 సంవత్సరం నా జీవితంలో ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మిగిలిపోద్ది. ఎప్పటికీ 14 సంవత్సరాల సేవ ఉల్టా అయిపోయింది ఇప్పుడు. కారణం ఏంటి, నేను విన్న వాక్యాలు. అందుకే అందరి వాక్యాలు మనము వినకూడదు, ఎవరి వాక్యాలు వినకూడదు అక్క. నేను చిన్న వయసు నుంచి నేను విన్న బోధనలు అన్నట్టు చేసేయి వణకాల. విశ్వాసులు దైవజనుడు వస్తే బయటకు వణకాల. ఆ వణికి ఇప్పటికి మీలో ఉంటుంది. సరస్వతి అప్పుడు దాకా బాగుంటారా. నన్ను చూస్తే సేడపురుగు చూస్తాను వచ్చాడు నేను కూడా వందనాలు సార్, వందనాలు అక్క, ఎట్లుంటారు మాట్లాడి కూడా ప్రేమ ఉండదు. ఎట్టున్నారు అక్క బాగున్నారా, బాగున్నాడు జాగ్రత్త, ఎక్స్ట్రా చేస్తే బాగుండదు అంటే పోయేవాడిని. ఇంకందుకే నన్ను చూసి గడగడ వణికేరు. ఒక్కరి నీళ్ళ దేవుడు నూతన ఆత్మల్ని. అసలు విషయం తెలుసా, 3-4 సంవత్సరాలు అసలు బాప్తిసాలు మన సంఘంలో ఉన్నాయక్క, మీరు చూడండి అన్న. 3-4 సంవత్సరాలు 2021, 22, 23 నుంచి మొత్తం ఐడియా లేదు. 3 సంవత్సరాలు అసలు మనం బాప్తిసాలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం దేవుడు 11 మందిని ఇచ్చాడంటే నాకు దేవుడు చెప్తున్నాడు, రే కొడక ఇప్పుడు నచ్చేవు నువ్వు నాకు, ఇప్పుడు నేను నీకు ఇచ్చే బిడ్డల్ని నువ్వు బిడ్డలుగా ట్రీట్ చేస్తున్నావు. ఇక ఇస్తాను నీకు బిడ్డల్ని, ఇప్పుడు ఇస్తాను నీకు బిడ్డల్ని, జాగ్రత్త కాపాడుకో. వాళ్ళు తప్పులు చేసినా ఓర్చుకో, కడుపులో పెట్టుకో, వాళ్ళని తిట్టబాకు, వాళ్ళని శపించబాకు. వాళ్ళేరా రేపు నీ పెట్టిన మోసేది సైతానోడా. ఏమన్నా జానపాలన్నా, ఎవరు నీ పెట్టిన మోసేది? ఏసన్న గారు సమాధి చూసారా? చూసారక్క? ఏసన్న గారు పిల్లలు ఉన్నారా? పెళ్ళయిందా?
ఆత్మీయ బిడ్డలే కింద పండుకొని చేతుల మీద మోసేసారు యేసునామంలో. వాళ్ళేరా రేపు నేను మోసేది, వాళ్ళని తిడతావేది. ప్రభువా ఈ కళ్ళు తెరవబట్టడానికి 14 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొంచెం ముందు ఎందుకు తెలియజేయకూడదు ప్రభు నాకు. రే నీకు బట్టి నీ పిచ్చి ఆ రేంజ్లో ఉంది, నేనేం చేసేది? నీకు మొత్తం అణగొట్టి నీ బిడ్డలు ఎదిగి పెద్దోళ్ళు అయిన తర్వాత నీకు విషయాలు అర్థమయ్యి. అందుకే బిడ్డలారా, నేను 25 సంవత్సరాలు అనేక విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రభుతో ఒక మాట చెప్పా, ప్రభువా నా బిడ్డలు తప్పు చేస్తే నేను ఎట్ట దాచుకుంటున్నాను, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు చిన్న పొరపాట్లు చేసిన నా కడుపులో దాచుకొని వాళ్ళని ప్రేమతో దండించుకొని సరి చేసుకుంటాను తప్ప ఎవరిని కూడా నీకు నేను నా మీదట ఇక నుంచి నా నోటితో నా బిడ్డలను తిట్టడం కానీ శపించడం కానీ నేను చేయనని దేవుడితో నేను తీర్మానం చేసుకున్నాను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పాస్టర్లను తిడితే మీకు ఎలాగ దీవెన ఉండదో, మీ గురించి పాస్టర్ అమ్మ నేను ఇళ్లలో కానీ తిట్టుకుంటా ఉన్నాం అనుకో, మీ గురించి మాకు కూడా దీవెన ఉండదు, గుర్తుపెట్టుకోండి. నిజమక్క ఇది? పాస్టమ్మ వేస్తారా ఈ మధ్య ఓవర్ యాక్షన్ చేస్తా, పాస్టమ్మ ఈ మధ్య ఊపి పెరిగింది ఇస్తారా అనుకుంటా ఉన్నాం అనుకో ఇంట్లో. కానీ ఒరే నీకు మళ్ళా పెరిగిందిరా, నీకు మళ్ళా పెరిగింది. నీ కూతురు అనట్లేదు నువ్వా? పాస్టమ్మ హవిలకు ఓవర్ యాక్షన్ అనట్లేదు నువ్వా? కూతురేనా? బిడ్డలారా ఇవన్నీ మరి చిన్న వయసులో ఏందో తెలియదాక తండ్రి మనసు ఇప్పుడు కలుగుతుంది నాకు బిడ్డల మీద. మీ మీద మీరు చర్చికి రాకపోయినా ఇప్పుడు కోపం రావటం నాకు. ఇంతకుముందు చర్చికి రాకపోతే పెద్ద బుల్లెట్ లాస్ట్లో గుండు, పెద్ద గుండు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఏంది బాంబు? ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నువ్వు వెచ్చగా ఉన్నావంటే ఊసేస్తా, నిన్ను ఊసేస్తాడు దేవుడు, ఊసేస్తాడు దేవుడు. ఇదే లాస్ట్ బాంబు. ప్రతి వాక్యానికి లాస్ట్ బాంబు ఇదే. ఏందో నేనేదో మందిరాలు కట్టినట్టు, నేనేదో సాపించినట్టు ఎక్స్ట్రాలు కదా. ఈరోజు ఏమవుతుందో తెలుసా? సర్లే ప్రభువా బిడ్డలు అయ్యా తెలుసో తెలియక రావట్లేదు అయ్యా, తీసుకురయ్యా, అట్టు వస్తుంది అనమాట. ఎప్పుడైతే బిడ్డల మీద ప్రేమ కలుగుతుందో ఆత్మలను పంపించడం దేవుడు స్టార్ట్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా 26 నుంచి దేవుడు మనకి మందలుగా పంపిస్తాడు. 3 సంవత్సరాలు మనం ఇవ్వలేని బాప్తిసాలన్నీ ఇక ముందు సంవత్సరాల్లో మనం ఇస్తాం యేసు నామములో. నేను మిమ్మల్ని బిడ్డలుగా స్వీకరిస్తే నాకు దీవెన, నన్ను మీరు తండ్రిగా స్వీకరిస్తే మీకు దీవెన. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి, కృతార్థులవుతారు. రే సేవకుడా, దైవజనుడా, రే వాళ్ళకి నేను జీతగాడుగా పెట్టాను రా, ఎందుకురా వాళ్ళని కొడతావు తిడతావు? అక్క గొర్రెల కాపరి ఏ గొర్రెనైనా కర్ర తీసుకొని కొడతాడు ఏనా? ఎక్కడ చూసామన్నా? గొర్రెల కాపరి తన గొర్రెని తల తీసుకొని దెబ్బకి సచ్చూరు కూడా గొర్రె. ఇంకేం పడుతుంది గొర్రె? గొర్రెల కాపరికి గొర్రెల మీద ఏముంటుందన్నా? ప్రేమ. అందుకే దేవుడు గొర్రెల కాపరితో పోల్చిన సేవను కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ. విశ్వాసి గొర్రెలాగుంటేనే ఆశీర్వాదం విశ్వాసికి. ఆమెనానండి. తోడేలుగా మారకూడదు ఎప్పుడు విశ్వాసి. తప్పిపోయిన గొర్రెని వెతకమని చెప్పాడు కానీ దేవుడు తప్పిపోయిన తోడేల్ని వెతకమని చెప్పలా. బిడ్డలారా పాస్టర్ మీద లేనిపోయిన మాట చెప్పుకొని తిరుగుతున్నారు అనుకోండి, మనసు మారిపోయిందని అర్థం. అట్లా మనం మారకూడదు అక్క. మీరు గొర్రెగానే ఉండాలి. గొర్రెకి తన కాపరంటే చెప్పండి, కాపరంటే ఇష్టం. గొర్రెకి తన కాపరంటే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అతని స్వరము వినగానే గొర్రెలు ఏం చేస్తాయంట? పరిగెత్తుతాయి. అంతే, విజిలేస్తాడు. 100 మంది కాపర్లు ఉన్న తన కాపరి స్వరాన్ని గొర్రెలు గుర్తుపడతాయి. కాబట్టి మీ సేవకుని ఏడిపించొద్దు అక్క. ఇక నేను కూడా మేము ఏడిపించదలుచుకోలేదు. నా నోటితో మిమ్మల్ని ఎప్పుడు దీవించాలని నేను డిసైడ్ అయిపోయి యేసునామములో. అంతే. ఇంకా మీరు కూడా ఏం డిసైడ్ అవ్వాలి? సేవకుని నమ్ముకొని కృతార్థులు అవ్వాలయ్యా. మాకు ఇచ్చిన తండ్రిని బట్టి వందనాలు అయినా, నువ్వే నీ కృపను బట్టి ఈ తండ్రిని ఇచ్చావు, ఈ తండ్రితో మా జీవితాన్ని సాగిపోవాలి, మాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆ రీతిగా ఏది మళ్ళీ మధ్యలో వచ్చి నువ్వా? దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చెప్తాం అంటారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా అని చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నిర్గమకాండం ముగిచేస్తా బిడ్డలారా. నిర్గమకాండం లాస్ట్ మాట 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. చాలు ఈ మాట. మోషే
చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే యుద్ధంలో ఇశ్రాయేలు గెలుస్తున్నారు. లేక చేతులు బరువెక్కిపోయి మోషే గారు చేతులు దించాడు అనుకో, శత్రువులైన అమాలేకులు గెలుస్తున్నారంట. ఎంత చక్కని మరి మర్మాన్ని దేవుడు ఇక్కడ దాచిపెట్టి పెట్టాడో. బిడ్డ, నీ కుటుంబం గురించి నీ సేవకుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే ఈ 2026 సంవత్సరంలో నువ్వు గెలుస్తావు. యేసునామములో నువ్వు గెలుస్తావు. అంతే, నువ్వు గెలుస్తావు. ఆమేన్ చెప్పు, గెలుస్తావు. సేవకుడు నీ కొరకు చేతులు పైకెత్తితే నువ్వు గెలుస్తావు. యేసునామములో గెలుచుదువుగాక, గెలుచుదువుగాక. నీ కొరకు చేతులు ఎత్తే సేవకుడు దేవుడు ఇచ్చాడు, నీవు గెలుచుదువుగాక. ఆమేన్. ఒకవేళ సేవకుడు నీ కోసం చేతులు ఎత్తకపోతే ఓడిపోతాం. మోషే చేయి పైకి ఎత్తినప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలీయులు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు అమాలేకులు గెలిచారు. ఏం జరుగుతుంది అక్కడ? రెఫీదీం అనే ప్రాంతంలో 40 సంవత్సరాల అరణ్య యాత్ర ప్రారంభంలో ఉన్నారు. ఎర్ర సముద్రం దాటి ఒక 3 రోజులైంది. రెఫీదీముకు వచ్చారు. అక్కడ శత్రులు గుంపుగా వచ్చి యుద్ధానికి వచ్చేసారు వాళ్ళ మీద. అసలు కత్తులు ఎట్ట పట్టుకోవాలో తెలీదు, అసలు యుద్ధ అభ్యాసమే లేదు. కొత్త స్టార్టింగ్ యుద్ధం చేయటం, అప్పుడే వాళ్ళు యుద్ధ అభ్యాసం చేస్తున్నారు కొత్తగా. ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు యుద్ధం చేయలా. కీరకాయలు సొరకాయలు తింటమే కానీ కత్తులు పట్టుకుని ఆనవాళ్ళు లేవు వాళ్ళకి. ఇప్పుడు యుద్ధం వచ్చింది. దైవజనుడు కొండ మీదకి ఎక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఆ మాట ఉందన్న. ముందు వచ్చిన చూడండి, పై వచ్చిన చూడండి. ఏముంది అక్కడ పై వచనంలో? 9వ వచనం చూడండి. మోషే యెహోషువతో, మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చెయ్యి. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలుస్తాను. బిడ్డరా, ఎందుకో నాకు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు మోషే అని రాయిలా, దేవుడు రాయించలా. అదే నాకు ఆశ్చర్యం. దైవజనుడు మోషే గారు అక్కడికి వెళ్ళి ఓ నా ప్రభువా, ఓ నా దేవా అని ప్రార్థన చేసినట్టు ఏం లేదు. నేను కొండ మీదకి వెళతా, కొండ శిఖరం మీద నిలబడి మిమ్మల్ని చూస్తూ ఉంటా. కొండ శిఖరం మీద నిలబడి నేను మీ కొరకు కనిపెట్టుకుంటా, లేకపోతే నేను శిఖరం మీద నిలుస్తా. పోయి మీరే లేదో యుద్ధం చేయండి. మోషే, అహరోను, హూరు ముగ్గురు కొండ శిఖరం ఎక్కారు. 11వ వచనంలో మోషే చేయి పైకెత్తితే ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేయి దించితే అమాలేకులు గెలుస్తున్నారు. అవును, కానీ అయినా ప్రార్థన చేసేటప్పుడు చేయి ఎత్తినప్పుడే ప్రార్థన చేస్తాడా, చేయి దించినప్పుడు ప్రార్థన చేస్తాడా? ఒకవేళ మోషే గారు అక్కడ ప్రార్థన చేస్తున్నారు అని మనం అనుకుంటే, అదే స్థానంలో నువ్వు కానీ నేను కానీ ఉంటాక మనము చేతులు ఎత్తినప్పుడే ప్రార్థన చేసి దించినప్పుడు ఆమె అని చెప్పేస్తామా? ప్రార్థన అంటే ఖచ్చితంగా దించినా ఎత్తినా చేస్తూనే ఉంటాం. ప్రార్థన చేయి దించినా ప్రార్థన చేస్తాము, చెయ్యి ఎత్తినా ప్రార్థన చేస్తాం. కొంచెం చేతులు ఎత్తాము, నొప్పులు వస్తాయి, కిందకి దించుకొని స్తోత్రం స్తోత్రం నాయన హల్లెలూయా అని చెప్పుకుంటాం. ప్రార్థన చేస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తాం బిడ్డలారా? అంటే ప్రార్థన అనేది మెయిన్ పాయింట్గా నేను తీసుకోవట్లేదు, కానీ దైవజనుడు తన ప్రజలు బాగుండాలన్న కోరికతో కొండ మీదకి ఎక్కాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. తన ప్రజలు గెలవాలన్న కోరికతో కొండ మీదకి ఎక్కాడు. ఆత్మీయ తండ్రి తన బిడ్డలు జయించాలన్న ఆశ కలిగి ఉన్నాడు. ఆమేనండి. ఏ దైవజనుడైతే తన విశ్వాసులు బాగుపడాలని కోరిక కలిగి ఉంటాడో ఆ విశ్వాసులే బాగుపడతారు. ఆ సంఘమే దీవించబడుతుంది, ఆ సంఘమే అభివృద్ధి అవుతుంది. 24 గంటల పాస్టర్ గారు విశ్వాసులు తప్పులు దోస్తా శపిస్తా ఉన్నాడు అనుకో, వెళ్ళిపో కిందకి. ఇంకా అందుకే దైవజనుడు కూడా విశ్వాసులు ఎప్పుడు దీవిస్తున్నాడు బిడ్డ. కొంతమందికి దీవిస్తే నచ్చట్లే, ఇప్పుడు అదొక పెద్ద బాధ అయిపోయింది. ఇప్పుడు ఇదొక పెద్ద తలకనిప్పి. ఏంది ఓరకే దీవిస్తున్నాడు, మారిపోయాడు, బాగా మారిపోయాడు మన పాస్టర్ గారు. ఇయే తగ్గాల, ఏనా తగ్గాల పడుతున్నా, ఇవే తగ్గిపోవాలా. ప్రవక్తల్ని నమ్ముకో, ప్రవక్తల్ని సేవకులు నమ్ముకోండి, కృతజ్ఞులు అవుతారు. నీ దైవజనుడు ఎవరో తెలుసా? నువ్వు బాగుండాలని కోరుకునేవాడు, నువ్వు దీవించబడాలని కోరుకునేవాడు, నువ్వు దీవెనకరంగా మారాలని కోరుకునేవాడు. బిడ్డలారా, నాకు నా గుండెల్లో దేవుడు ప్రేమను పోయడం ప్రారంభించిన తర్వాత నేను ఒకటే కోరుకుంటా వచ్చా, ప్రభువా అస్సలు నువ్వు నాకు ఇచ్చిన ఈ మందిరంలో పేదరికం మా కళ్ళకు కూడా, నా నోట్లో ఎప్పుడు ఈ మాట వస్తూ ఉంటుంది, పేదరికం నా కళ్ళకి కనబడుగుడు సంఘంలో ప్రభువా మా బిడ్డలందరినీ దీవించయ్యా. నిజంగా ఒక దైవజనుని దేవుడు ప్రేమతో నింపితే తన బిడ్డల మీద ఇట్లాంటి ప్రేమే కలుగుతుంది, ఇట్లాంటి ప్రేమే. ఎంత సంతోషమో బిడ్డలారా. టైం అయితే అయింది, కానీ దేవుడు మనసు మార్చాడు. ఇప్పుడు చూడండి, మోషే గారు తన ప్రజలు గెలవాలని కోరుకొని చేతులు పైకెత్తాడు. తన ప్రజలు గెలవాలని చేతులు పైకెత్తాడు. ఆయన చేతులు పైకెత్తి గెలుస్తున్నారు, ఆయన దించితే ఓడిపోతున్నారు. ఈ సంగతి గమనించినటువంటి అహరోను హూరులు ఒక పెద్ద బండరాయి తెచ్చి బండరాయి మీద మోషేని కూర్చోబెట్టి వాళ్ళిద్దరు నిలబడి ఆ పక్క ఒక చెయ్యి
ఈ పక్క ఒక చెయ్యి ఎత్తి పట్టుకున్న దేవుని స్తోత్రం కలుగును గాక. సాయంత్రం వరకు ఆ రెండు చేతులు అలాగే ఎత్తి పట్టుకున్నందున దైవజనుడు ఎత్తబడిన చేతుల కారణంగా ఇశ్రాయేలీయులు సంపూర్ణంగా గెలిచారు యేసు నామములో. దైవజనుడు చేతులు ఎత్తితే గెలుస్తారన్న మాట మీరు ఎప్పటికీ మరిచిపోకూడదు. సేవకులు చేతులు ఎత్తితే దీవెన, సేవకులు చేతులు ఎత్తితే నీకు ఆశీర్వాదం అక్క బిడ్డరా. కాబట్టి ఇంతవరకు ఒకవేళ పాస్టర్ గారి మీద, దైవజనుల మీద, నా మీదే కాదు బయట వాళ్ళ మీద కూడా మీరు ఏదైనా మాట్లాడుకోండి ఉంటే, ఆ పాస్టర్ ఎట్టంట, ఈ పాస్టర్ అట్టంట అని ఎప్పుడు ఇంకా మాట్లాడుకోవద్దన్న ఇక నుంచి. నేను కూడా అక్క పలానా బిడ్డట అని నేను కూడా మాట్లాడకూడదు. దేవుడు ఒప్పుకోడు, దేవుడు కోపం అట్ట మాట్లాడితే. మనం అందరిని ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సేవకుడిని మీరు గౌరవించాలి, తండ్రి స్థానం ఇవ్వాలి, గుండెల్లో ఇంట్లో గౌరవం ఇవ్వాలి, తండ్రి స్థానం ఇవ్వాలి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకోవాలి బిడ్డ. అమ్మా, యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులకి ఒక ఇల్లు ఎప్పుడు విందు చేసేది. ఆ ఇల్లు పేరు చెప్పండి అన్న. ఏది ఇల్లునా? బేతనియ ఇల్లు. ఏంది, పస్కా పండుగకు 6 రోజుల ముందే వచ్చేసారంట ఆ ఇంటికి. పస్కా పండుగ ఉంది యెరూషలేములో. యేసు ప్రభు వారు ఆయన శిష్యులు అందరూ కలిసి యేసు ప్రభు బయలుదేరతారు. మొత్తం అమ్మ స్త్రీలు ఉండారు, పురుషులు ఉండారు. అది 20 మందా 30 మందా లేకపోతే 60 మంది 70 మంది శిష్యులు, వాళ్ళు స్త్రీలు మొత్తం కలిసి ఒక 100 మంది బయలుదేరారు అంతే. ఈ 100 మంది ఎవరింటికి పోయారు? అదే స్థానంలో నేను కానీ ఉంటే వచ్చి పడిపోయింది ఆ మందమ్మ ఇంటి మీద. నాయన ఏడ దేవాలరా వీళ్ళక, ఏందిరా ఈ కర్మ నాక, ఎక్కడ దేవాలి, ఎక్కడి నుంచి వస్తుందో నాకు అనుకునేవాడిని నేను కానీ. అయితే ఆ అక్కా చెల్లెలు ప్రేమ ఏందో కానీ పరిగెత్తి ఏం చేస్తున్నారక్క? మార్త వారికి ఉపచారము చేసెను. మార్త ఏం చేసింది? ఉపచారం, విందు చేసిన రాయబడింది. అంటే యేసు ప్రభు ఆ రూట్లో వచ్చినప్పుడల్లా బేతనికి వెళ్ళేవాడు. అక్కడికి వెళితే సొంత ఇల్లులాగా. దైవజనుడు కొందరు ఇళ్లలో స్వాతంత్రంగా అక్క టీ పెట్టక్క, అక్క టిఫిన్ దాపక్క, అక్క అది చెయ్యి అని స్వాతంత్రం ఎందుకు చెప్తాడంటే, మా అక్క కాబట్టి, మా అన్న కాబట్టి అర్థం చేసుకుంటారులే, మన బిడ్డలు కదా చెప్తారు. అది కూడా తప్పు పడితే ఇంకేం చేస్తాం మనం? ఇంక చెప్పలేరు, అట్లా చెప్పలేరు. మన దైవజనులు మన దగ్గర స్వాతంత్రంగా ఉండేట్లు మనం చూసుకోవాలి. సేవకుడు కూడా బిడ్డల మీద అలాగే ప్రేమగా ఉండాలి. బిడ్డలారా, బేతనయ్య ఇల్లు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి సేవలో బలమైన కుటుంబంగా ఉంది. అలా వాళ్ళు దేవునికి పరిచయం చేసి యేసయ్యని ప్రేమించి తమ గుండెల్లో పెట్టుకున్నందున ఆ ఇంట్లో సంభవించిన మరణం జీవంగా మారిపోయింది యేసు నామములో. 4వ రోజు సమాధిలో పడి ఉన్న శవాన్ని మాటతో లేపాడు యేసయ్య. లాజరు బయటికి రా అన్నాడంతే. వాళ్ళు అన్ని సంవత్సరాలు చేసిన ఉపచారం, ఆ ప్రేమ, వారు చూపించిన ఇంట్రెస్ట్, ఆసక్తి, వారు కురిపించిన ప్రేమ ఆ ఇంట్లో మరణాన్ని జీవంలా మార్చేసింది. అక్క శూన్యమేళాలు పొందుకున్న ధన్యత, బేతనీయ కుటుంబం పొందుకున్న ధన్యత, మోషే గారు చేతులు ఎత్తడం వల్ల ఆస్వాదించబడిన ఇశ్రాయేలు జనాంగం లాగా మనము కూడా 2026లో విజయోత్సాహంతో సాగిపోదుముగాక. దయచేసి మీ సేవకుడికి మీ గుండెల్లో స్థానం ఇవ్వండి, తండ్రి స్థానం ఇవ్వండి, ఇంట్లో గౌరవం ఇవ్వండి, హృదయంలో గౌరవం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో సేవకుని వ్యతిరేకంగా మీ నోరుని కదిలించొద్దు. అది మంచిది కాదు, అది ఆశీర్వాదం ఉండదు. అలాగే సేవకులు మేము కూడా మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మోక్షేమం ఉండదు. ఇది మనం అందరం ప్రేమతో కలిసి వెళ్ళాల్సిన విషయం. ఈ మాటల్ని దేవుడు మనందరికి ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఈ మాటల్ని మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఈ సంవత్సరం మీ సేవకుని ఫలమును మీరు పొందుదురుగాక. ఈ సంవత్సరం మీ సేవకుని నమ్ముకుని మీరు కృతార్థులగుదురుగాక. ఆగిపోయిన మీ పనులు యేసు నామములో ముగించబడునుగాక. ఆగిపోయిన పనులు యేసు నామములో జయప్రదంగా జరుగునుగాక. ఈ సంవత్సరంలో చేయకుండా 2025లో ఆగిపోయిన ప్రతి పని ఈ సంవత్సరం నా దేవుడు చేసి మిమ్మల్ని ముగించునుగాక. మీరు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, వృద్ధి నొందురుగాక, లేవనెత్తబడుదురుగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక. మీ సేవకుని గుండెల్లో పెట్టుకొని చూసే మంచి మనసుని దేవుడు మీకు అందరికి అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక. తిమోతిని ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదం తీసుకుందాం. ఇట్లా సౌండ్ పెడతా, ఫోన్ సౌండ్ పెట్టు, లేపు.